ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొట్టాలి. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. రెండు చేతులతో వచ్చిన రెండు చేతుల పైకి లేపు ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు మనలను దర్శించబోతున్నాడు. కూడి వచ్చిన బిడ్డలందరికీ ఈ లైవ్లో దేశ విదేశాల నుండి ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటిదయ్యా అంటే, ఎవరిని బట్టి ఏమిటి చెప్పాలా? ఎవరిని బట్టి, ఎవరిని బట్టి ఏమిటి? ఆమేన్. రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మీకు రాసిచ్చా. రోమాపత్రిక 2వ అధ్యాయం చదివి సహాయం చేయండి. రోమాపత్రిక 24వ అధ్యాయం 2వ అధ్యాయం 24వ వచనం చదివి సహాయం చేయండి. రాయబడిన ప్రకారం మిమ్మును బట్టి మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని బట్టి ఏమిటి? అంశం ఏంటి?
ఎవరిని బట్టి ఏమిటి? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మును బట్టియే కదా నా నామము హేళన పరచబడుతుంది. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము, మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుందా? మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుందా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుందా? నిన్ను బట్టి దేవుని నామం ఘనపరచబడుతుందా? అన్య జనుల మధ్య అవమానము తీసుకొస్తున్నావా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు అన్య జనుల మధ్య నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? దేవుణ్ణి నమ్ముకున్న నీవు, నీ జీవితమే, నీ మాటలే, నీ ప్రవర్తనే సువార్తగా మారిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనలను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. రెండోదిగా యోనా గ్రంథము 1వ అధ్యాయం, యోనా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. ఇటు చూడాలా, ఎవరి మాట అంటున్నది? యోనా. ఏమని అంటున్నాడు? నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. యోనాకు తెలిసిపోయింది. ఎందుకు? దేవుని మాటను లెక్క చేయకుండా పరిగెడతా ఉన్నాడు. దేవుని మాటను లెక్క చేయకుండా పరిగెడతా ఉన్నాడు. దేవుని మాటను లెక్క చేయకుండా పరిగెడుతున్నప్పుడు తుఫానును దేవుడు తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యోనాకు అర్థమైపోయింది, ఈ తుఫాను నా వల్లనే, ఈ తుఫాను నా వల్లనే. మీరు నన్ను తీసి సముద్రంలో పడేసేయండి, తుఫాన్ ఆగిపోతుంది, మీరందరూ కాపాడబడతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎవరిని బట్టి ఏమిటి? ఈరోజు నీ కుటుంబంలో తుఫాన్ వస్తుంది. ఈరోజు నీ కుటుంబంలో తుఫాను లాంటి గొడవలు, నీ కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు. దానంతటికి కారణం చెల్లి నువ్వు కావచ్చు. దానంతటికి కారణం ప్రియ దేవుని బిడ్డ, తమ్ముడు నువ్వు కావచ్చు. ఈరోజు నీ కుటుంబంలో తుఫాను రావడానికి గల కారణం ఏంటి? శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, ఆనందము లేదు, సంతోషము లేదు. మిమ్మును బట్టి మీ సంతానము కూడా టెన్షన్గా బ్రతుకుతున్నారు. దీనంతటికి కారణం ఏంటి? యోనాను బట్టి తుఫాను వచ్చినట్టుగా ఈరోజు కుటుంబ యజమానిగా ఉన్నటువంటి నిన్ను బట్టి నీ కుటుంబంలో తుఫాను వచ్చింది. కుటుంబ యజమానిగా ఉన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట లెక్క చేయకుండా
దేవునికి వ్యతిరేకమైనటువంటి రూట్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. దేవునికి వ్యతిరేకమైనటువంటి నడక, దేవునికి వ్యతిరేకమైనటువంటి దర్శనం, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి నడవడిక, ప్రవర్తన ప్రవర్తిస్తున్నావు కనుక నీ కుటుంబం మీదికి తుఫానును దేవుడు రిలీజ్ చేశాడు. ఈరోజు ఎటువంటి తుఫానైనా, ఈరోజు ఆ తుఫానును నువ్వు ఆపాలి అంటే దేవుని మాటని నువ్వు వినాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తుఫానును నువ్వు ఆపాలి అంటే, ఆ శాంతి నెమ్మది లేనటువంటి సంఘటనలు, భార్య భర్తల మధ్యలో గొడవలు, భార్య భర్త మధ్యలో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, శాంతి నెమ్మది లేని తుఫానులు ఎందుకు వస్తున్నాయంటే, భార్యన్న దేవుని మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉండాలి, భర్తన్న దేవుని మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉండాలి. దేవుని మాట వింటే అద్భుతాలు మనం చూస్తాం. దేవుని మాటలు వింటే సూచక క్రియలు మనం చూస్తాం. యోనా దేవుని మాట వినలేదు కనుక తుఫానును చూస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా చెల్లి, తమ్ముడా, దేవుని మాట వినడం లేదు కాబట్టే ఈరోజు తుఫాను మీ మీదికి రిలీజ్ అవుతా ఉంది. ఈ తుఫాను దేనికి సాదృశ్యం అంటే, శాంతి లేకపోవడం, నెమ్మది లేకపోవడం, కుటుంబంలో ఆనందము లేకపోవడం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీ మాట నేను వింటానయ్యా. నీ మాట వినకనే నా జీవితంలో ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ తుఫానులో అయ్యా నీ మాట నేను వింటాను. ఒకవేళ నువ్వు వినకపోయినా ముక్కు పిండి, చెవులు పిండి, యోనాను ఏ విధంగా అయితే సముద్రములో పడేసినప్పుడు ఏ విధంగా అయితే చేప మింగేసిందో, ఆమెన్, ఆ విధముగా నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే నిన్ను దేవుడు వాడుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తుఫాను ఆపాలంటే ఎవరి చేతిలో ఉంది? అక్కడ యోనా చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదా. ఆడ పిలువబడినటువంటి పిలుపును లెక్క చేయకుండా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి మిగిలేది తుఫానే. మీ జీవితంలో తుఫాను ఆగాలి అంటే దేవుని పాదాల దగ్గరికి రాక తప్పదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యోనాను బట్టి తుఫాను వస్తూ ఉంది. ఈరోజు నిన్ను బట్టి కుటుంబంలో సమస్యలు అనే తుఫానులు వస్తున్నాయి. చెల్లెమ్మా, నిన్ను బట్టి నీ భర్తలో అనారోగ్యం అనే తుఫాను వస్తుంది. తమ్ముడు, నిన్ను బట్టి నీ భార్యలో శాంతి నెమ్మది లేని తుఫానులు వస్తున్నాయి. ఈరోజు దీనంతటికి కారణం ఏంటిదంటే దేవుని మాటను పక్కకు పెట్టడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ ఒక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలా అమ్మా. చప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టండి అమ్మా, గట్టి కొట్టండి, చప్పట్లు కొట్టండి, ఇలా గట్టి కొట్టాలా. హల్లెలూయా. అనేక మంది ఏం చేస్తున్నారు? విశ్వాసం ఉంచుతున్నారు. ఎవరిని బట్టి?
సమరయ స్త్రీని బట్టి. చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు వాక్యం. సమరయ స్త్రీని బట్టి అనేక మంది రక్షణలోకి వచ్చారు. సమరయ స్త్రీని బట్టి అనేక మంది రక్షణలోకి వచ్చారు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. రక్తస్రావము కలిగినటువంటి నన్ను దేవుడు స్వస్థపరిచాడు. అనేకమైనటువంటి సమస్యలలో ఉన్నటువంటి నన్ను దేవుడు స్వస్థపరిచాడు. చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి నన్ను దేవుడు స్వస్థపరిచాడు. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నాకు స్వస్థత దొరకలేదు. అనేకమైన హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను, నాకు స్వస్థత దొరకలేదు. నాకు యేసుక్రీస్తు దగ్గరే స్వస్థత దొరికింది అని అనేక మంది ముందు సాక్ష్యం ఇస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు స్వస్థతనిస్తే సాక్ష్యం ఇస్తున్నావా తమ్ముడు? నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? చనిపోవలసినటువంటి నిన్ను దేవుడు బ్రతికిస్తే నీ బంధువులకైనా సాక్ష్యం చెప్తున్నావా? నువ్వు నీ రక్త సంబంధికులకైనా సాక్ష్యం చెప్తున్నావా? సమరయ స్త్రీ తను ఇస్తున్నటువంటి సాక్ష్యమును బట్టి అనేక మంది రక్షణలోకి వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇచ్చే సాక్ష్యమును బట్టి నీ తమ్ముడు రక్షణలోకి వస్తున్నాడా? ఆలోచించాలా. నువ్వు ఇస్తున్నటువంటి సాక్ష్యమును బట్టి నీ భర్త రక్షణలోకి వస్తున్నాడా? నువ్వు ఇస్తున్నటువంటి సాక్ష్యమును బట్టి నీ మందిరంలో ఉన్న సంఘ బిడ్డలు బలపడుతున్నారా? నువ్వు ఇస్తున్నటువంటి సాక్ష్యమును బట్టి నీ స్నేహితులు బలపడుతున్నారా? నువ్వు ఇస్తున్నటువంటి సాక్ష్యమును బట్టి నీ బంధువులు రక్త సంబంధికులు బలపడుతున్నారా? నేను అడుగుతా, ఏరా దేవుడు నిన్ను కాచి కాపాడాడు కదా, చచ్చిపోవాల్సిన నిన్ను బ్రతికిచ్చాడు కదా, లేదా దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా, దేవుడు మంచి భార్యనిచ్చాడు కదా, మంచి జీవితాన్ని ఇచ్చాడు కదా, ఏంద్రా సాక్ష్యం చెప్పట్లేదంటే, అన్న నాకు సిగ్గన్న. ఏంటంట? అన్న నాకు సిగ్గన్న. దీవించబడతామా? ఆశీర్వదించబడతామా? దేవుడు మన జీవితంలో చేస్తూ వస్తున్నటువంటి అద్భుతాలను, గర్భఫలం లేదు మనకు, దేవుడు గర్భాన్ని తెరిచాడు. 1వ నెల, 2వ నెల, 3వ నెల. ఆ అమ్మాయి చెప్పదు, వేరే వాళ్ళు వచ్చి చెప్తారు, అన్న అక్క బ్లెస్ అక్క, ఈమె 3వ నెల అక్క. ఎందుకురా చెప్పట్లేదంటే, అప్పుడే ఎందుకు చెప్పడం అని. 9వ నెల డెలివరీ అవుతారు. డెలివరీ అయిన తర్వాత కూడా చెప్పరు. తర్వాత 21కో ఎప్పుడో వాళ్ళు పేరు పెట్టేసుకుంటారు. అన్న రండి అన్న ఇంటికి పేరు పెడుదురు. అన్న ఇగో ఈ పేరు అనుకుంటున్నామన్న, ఈ పేరు పెట్టే. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు ఒక అద్భుతము మన జీవితంలో చేశాడు అంటే అనేక మంది బలపడులాగున, మన జీవితంలో మరొక అద్భుతం దేవుడు చేయులాగున వేల మంది ముందు మనం సాక్ష్యం చెప్పాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మన జీవితంలో మరొక అద్భుతము జరగాలంటే, నా కూతురు జీవితంలో ఒక అద్భుతం చేసిన, నా కుమారుడు జీవితంలో ఒక అద్భుతం చేసిన, వేల మంది ముందు నా నామాన్ని ఘనపరిచారు, వందల వేల మంది ముందు నా నామాన్ని ఘనపరిచారు. సో డెఫినెట్లీగా ఈ బిడ్డని మరొక ఆశీర్వాదంతో నేను నింపాలి. ఆమేన్.
ఈ బిడ్డని నేను మరొక ఆశీర్వాదంతో నింపబడాలి. ఈ బిడ్డను నేను అనేక మంది ముందు ఇంకా మరొకమైన అద్భుతమైనటువంటి ఆశీర్వాదముతో నింపాలని దేవుడు నిన్ను దీవిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా నేను చప్పట్లో. హల్లెలూయా. అందుకనే నా జీవితం సాక్ష్యం చెప్పడానికి నేను సిగ్గుపడను. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నా జీవితంలో చాలామంది వస్తారు, అన్న నువ్వు మరి అట్లా చీప్గా చెప్పుకోకన్నా, నువ్వు మా పాస్టర్ అని చెప్పుకోవడానికి నాకు ఎట్లనో ఉంది, లేదా మా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు ఎట్లనో ఉంది, లేదా మా అల్లుడని చెప్పుకోవడానికి ఎట్లా, మరి అంత చెప్పకు, మరి అంత దిగజారి చెప్పకు అంటారు. ఎస్, నేను అడుక్కు తిన్నోడిని, చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. అడుక్కొని తిన్న నా జీవితంలో ఇలా అడుక్కు తిన్నాను, ఈరోజు ఇలా పెట్టే స్థితిలోకి దేవుడు నన్ను నిల్చోబెట్టాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. తన్వి తేజ పుట్టినప్పుడు సాక్ష్యం చెప్పాం. తన్వి తేజ పుట్టినప్పుడు సాక్ష్యం చెప్పాం. తన్వి తేజ పుట్టినప్పుడు సాక్ష్యం చెప్పకుండా కాముగా ఉంటే ఇవాళ దర్శి తేజ లేడు. తన్వి తేజ పుట్టినప్పుడు దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసినటువంటి సూచక్రియ చెప్పాలి. దేవుడు చెప్పాడు కుమారుడు పుట్టబోతున్నాడు. 10వ నెల ఎంటర్ అయింది కదా, కూతురే పుడుతుందని సాగర్ డాడీ నాతో పందెం. అరే నీ కూతురేరా, అరే నీ కూతురేరా డాడీ పందెం నాతో. డాడీ యేసయ్య నాకు చెప్పాడు, అరే కొడుకు పుడితే సింగరేణి హాస్పిటల్ అంతా నేను స్వీట్లు పంచుతారా అన్నాడు. కొడుకు పుడితే సింగరేణి హాస్పిటల్ అంతా ఏం చేస్తా, స్వీట్లు పంచుతా అన్నాడు. లోపలికి తీసుకెళ్లారు, నాకు ఓపిక లేదు, కూర్చున్నా. అద్భుత రీతిలో తన్వి తేజని తీసుకొని ఇచ్చారు. అదేంద్రా అద్భుతం, కొడుకు పుట్టిండేంద్రా అంటే, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎమ్మటే వాళ్ళ అటెండర్ వాళ్ళని పిలిచాడు, స్వీట్లు చాలా తెప్పించి హాస్పిటల్ అంతా స్వీట్లు పంచాడు. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే, మన జీవితంలో ఇప్పుడు నేనున్నా, నా కొడుకున్నాడు, ఇట్రారా పరిగెత్తు, నేనున్నా పరిగెత్తాలరా. ఏ ఐస్ క్రీమ్ కావాలి నీకు? బటర్ స్కాచ్ కావాలి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కావాలి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కావాలి అన్నప్పుడు నేను తీసుకొచ్చి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇచ్చేస్తా. ఇచ్చేసిన తర్వాత వీడు తీసుకున్నట్టుగా నాకు వెళ్ళిపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? వాడు తినాలా, తిన్న తర్వాత డాడీ సూపర్ ఉంది డాడీ, సూపర్ ఉంది డాడీ అని చెప్పి నా దగ్గరికి వచ్చి నాకు ముద్దిచ్చి థ్యాంక్ యూ డాడీ అని హగ్ చేసుకో, థ్యాంక్ యూ డాడీ అని చెప్పాలా. వాళ్ళ మమ్మీతో పోయి చెప్పాలా, మమ్మీ నాకు డాడీ ఐస్ క్రీమ్ ఇప్పించాడు అని చెప్పాలా. ఫిలిప్ అన్నకు చెప్పాలా, మా డాడీ చాలా మంచోడు, ఏం ఐస్ క్రీమ్ ఇప్పించాడు? బటర్ స్కాచ్ ఇప్పించాడు, నేను చాలా హ్యాపీ అని చెప్పాలా. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది తెలుసా, అరే వీడికి ఆఫ్టర్ ఆల్ ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీము కొనిస్తేనే ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అరే వీడి కోసం ఏదైనా చేయాలి అని చెబితే మళ్ళీ వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? డాడీ ఇగో మా ఫ్రెండ్స్ ఉన్నారు డాడీ, నా బర్త్డే రోజు మా టీచర్స్కి మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వాలి డాడీ అని అడుగుతాడు. అరే ఓకేరా అని చెప్పి ఇచ్చేస్తాం. అంటే
ఏదైనా ఎవరైనా ఇస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్. అది తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. పరమ తండ్రికి కృతజ్ఞత కలిగి లేకపోతే మనము దీవించబడలేము. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో అందుకనే నేను సిగ్గుపడను. ప్రభువా, ఈ మందిరం ఇచ్చినందుకు వందనాలు. ఆమేనండి. ఆ బిల్డింగ్ కట్టినందుకు వందనాలు. ఆ బిల్డింగ్ కట్టినందుకు, ఆ బిల్డింగ్ సాక్ష్యం చెప్పకపోతే ఈరోజు మందిరం లేదు. అవునా కదా? 500 రూపాయలతో ప్రారంభించిన అవతల బిల్డింగు, బూడిదిగడ్డలో రేకుల షెడ్డులో ఉన్నటువంటి మేము సంగం చంద్రయ్య గారు ఖాళీ చేయమంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో 500 రూపాయలు ఒక తాత పెన్షన్ డబ్బులు ఇస్తే 500తో ప్రారంభించాం. అద్భుతమైనటువంటి రీతిలో 3 నెలల్లో ఆ బిల్డింగ్ని దేవుడు కంప్లీట్ చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఆ బిల్డింగ్ని కంప్లీట్ చేశాడు. ఈ బిల్డింగ్ని ఎన్ని రోజులు? 80 రోజుల్లో దేవుడు కంప్లీట్ చేశాడు. 80 డేస్లో. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బడా దోస్తు సాక్ష్యం చెప్పాలా? బడా దోస్తు సాక్ష్యం చెప్తేనే రేపు విజయవాడ రేపు హైదరాబాద్ వెళ్ళడానికి వాలంటీర్స్కి ఏసీ బస్సు వస్తుంది. ఆమేనానండి, ఆమేనానండి. హల్లెలూయా. సాక్ష్యము చెప్పకపోతే, కృతజ్ఞత చెప్పకపోతే మరొక సాక్ష్యం, మరొక అద్భుతం నువ్వు చూడలేవు. సమరయ స్త్రీ సాక్ష్యం చెప్తుంది, నా జీవితంలో దేవుడు అద్భుతము చేశాడు, నా జీవితంలో అద్భుతము చేశాడు అని చెప్పి సాక్ష్యము చెప్తుంది. తను చెబుతున్నటువంటి సాక్ష్యమును బట్టి అక్కడున్న ప్రజలందరూ దేవుణ్ణి విశ్వసించారంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. అన్న నాకు సిగ్గన్నా నేను చెప్పలేను, నాకు భయం అన్నా నాకు చెప్పలేను. కొంతమంది అనుకుంటారు ఈ ఊరికే ఈయన సాక్ష్యం చెప్తాడేంటి? ఆ సాక్ష్యం చెప్తేనే ఇంకొకటి జరుగుతుందని ఆయనకు తెలుసు. పాస్టర్ అమ్మ తేజ ఊరికే ఆయన సాక్ష్యం చెప్తాడేంది? ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, నువ్వు ఎలా దీవించబడ్డావో ఏం చేయాలా? చెప్పాలా? వద్దన్నా అంటే నువ్వు ఎలా దీవించబడ్డావో చెప్పాలా, నువ్వు ఎలా నేర్చుకున్నావో చెప్పాలా. ఆమేన్. నువ్వు ఎలా దీవించబడ్డావో చెప్పాలా, నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డావో చెప్పాలా, నువ్వు ఎలా పిల్లల్ని పొందుకున్నావో చెప్పాలా, నువ్వు ఎలా పరిచర్యలో బ్లెస్ అవుతున్నావో చెప్పాలి. చెబితేనే దీవెన. ఎవరో ఏదో అనుకుంటారు అన్న. వినే వాళ్ళకైతే చెప్తానన్న, వినని వాళ్ళైనా వినే వాళ్ళైనా దేవుడు నిన్ను దీవించిన విధానము చెప్పాలి. ఒక్కరినకపోయినా 10 మందిలో 9 మంది వినకపోయినా ఒక్కరైనా వింటారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరో, నీ వంటి వారు ఎవరో. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరో. మహిమకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతును. మహిమకు పాత్రుడా, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతును. మహోన్నతుడా,
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయు దేవుడా నీ వంటి దేవుడు లేనే లేడు ఇలలో. మన సంఘంలో మరియమ్మ ఉన్నారు. డాడీ హార్ట్ ప్రాబ్లం ఉంది డాడీ, ఆ డాక్టర్ చెప్పారు, ఈ డాక్టర్ చెప్పారు. యేసు నామంలో నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక. ఆమేన్. రిపోర్ట్స్ అన్ని నార్మల్ అయిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. 10,000 రూపాయలు ఉద్యోగం ఇస్తే 10 సార్లు సాక్ష్యం చెప్పాలా, అప్పుడే 20,000 అవుతుంది. 20,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చినప్పుడు 20 సార్లు చెప్పాలా, అప్పుడే 40,000 అవుతుంది. నీకు 10,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చినప్పుడు బండరాయి వలె చెప్పరాదు సాక్ష్యం. నేను చెప్పినా అనుకో, నాకు భయం అన్నా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నీకు ఇచ్చినటువంటి చిన్న ఉద్యోగమైన ఆ ఉద్యోగమును బట్టి దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవించడానికి సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. గుడిసెలో ఉన్న నువ్వు చిన్న రేకుల షెడ్డు కట్టుకున్నా నువ్వు సాక్ష్యం చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. చిన్న రేకుల షెడ్డు కట్టుకున్నా నువ్వు సాక్ష్యం చెప్పాలా. చిన్న డాబా కట్టుకున్నా నువ్వు సాక్ష్యం చెప్పాలా. చిన్న డాబా కట్టుకున్నా నువ్వు సాక్ష్యం చెప్పలేదానికి 3 అంతల బిల్డింగ్ కట్టలేవు నువ్వు. ఇక సాల్లే. ఆమేన్, ఆమేన్. సమరయ శ్రీ చెబుతున్నటువంటి సాక్ష్యమును బట్టి అనేక మంది విశ్వసించారు. నువ్వు చెప్పాలా, గృహ కూడిక పెట్టుకోవాలి ఇంట్లో. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే నీ బంధువులను పిలవాలా, నీ రక్త సంబంధికుల్ని పిలవాలా, నీ పక్కన వారిని, కుడి పక్కన వారిని, ఎడమ పక్కన వారిని, వెనకున్న వారిని అందరిని పిలిచి భోజనము పెట్టి దేవుడు నీకు చెప్పిన, దేవుడు నీకు చేసిన సాక్ష్యముని ప్రచురించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎన్ని ఏం చేసినా దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామం ఘనపరచబడాలి. సమరయ స్త్రీ సాక్ష్యం ఇస్తుంది. అక్కడున్న ప్రజలందరూ కూడా విశ్వసించి రక్షణలోకి నడిపించబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో, చాలా జాగ్రత్తగా చదువునానా. అందుకు లాబాను, బైబుల్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి ఈ మాటలు వినండి మీరు. లాబాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. డాడీ ట్రా, డాడీ కమ్ల. ఆమేన్. నేనెవరిని? లాబానుని. ఈయనెవరు? యాకోబు. లాబాను అయిన నేను యాకోబుతో చెప్తున్నాను, యాకోబు నువ్వు నా పక్కన ఉండడం ద్వారా, ఆమేన్, నువ్వు నా పక్కన ఉండడం ద్వారా, నీతో నేను సహవాసము చేయడం ద్వారా, నీతో నేను బంధం కలుపుకోవడం ద్వారా
నీలో ఉన్న అభిషేకము ద్వారా నేను దీవించబడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడాలా, గట్టిగా చప్పట్లు కొడతా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లాబాను సాక్ష్యం ఇస్తున్నాడు యాకోబును గురించి. యాకోబును బట్టి యాకోబు పతనాన్ని కోరుకున్నాడు లాబాను. యాకోబు పతనం అయిపోవాలనుకున్నాడు లాబాను. లాబానిస్తున్న సాక్ష్యం ఏంటిదో తెలుసా? యాకోబు, నిన్ను బట్టి నేను దీవించబడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు చెల్లి చెప్పాలా ఏంటి? నిన్ను బట్టి నేను దీవించబడుతున్నానని. ఆమేన్. రమేష్ బ్రదర్, చెల్లెమ్మ చెప్పాలా నీకు ఏమని? నిన్ను బట్టి, నీలో ఉన్న ప్రార్థన పవర్ని బట్టి మన పిల్లలు దీవించబడుతున్నారు, మన పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. చిరంజీవి బ్రదర్ని బట్టి చెప్పాలా రైట్ సిస్టర్? మన ఇద్దరు కొడుకులు నీ ప్రార్థనని బట్టి, నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు చేసే పరిచర్యను బట్టి మన పిల్లలు దీవించబడుతున్నారని చెప్పాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అరే కొట్టండి గట్టిగా చప్పట్లు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. పండుని చూసి కవిత చెప్పాలా? చెప్పగలుగుతుందా? చెప్పాలా? ఆమేన్. ఏమండి, మీరు చేసే పరిచర్యను బట్టే మన కుమారుడికి కాపదల. మోహన్ రావు బ్రదర్ని చూసి హైమ సిస్టర్ చెప్పాలా? నువ్వు చేసే పరిచర్యను బట్టే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పాలి. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా సాహిత్యమ్మ చెప్పాలా? ఏమండి, మిమ్మల్ని బట్టే మన కుటుంబం దీవించబడ్డది. నా భార్య నాతో చెప్పాలా? ఏమండి, మీరు చేసే ఉపవాస ప్రార్థనను బట్టే మన పరిచర్య దీవించబడిందని చెప్పాలా. కొట్టాల గట్టిగా చెప్పాలా, కొట్టు గట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబము దీవించబడాలి, నిన్ను బట్టి నీ పిల్లలు దీవించబడాలి, నిన్ను బట్టి నీ భార్య దీవించబడాలి, నిన్ను బట్టి నీ వంశమంతా కూడా దీవించబడాలి. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాలి గట్టిగా చప్పట్లు. దీవించబడునుగాక, 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 దీవించబడునుగాక. బాబా బాబా రికమల రబ షందరియాల రబ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. బయటికి పోయేటోడు వచ్చేటోళ్ళు చెప్పాలా, అన్యులు చెప్పాలా, హేమచంద్రపురం వాళ్ళు చెప్పాలా, కారుకొండ రామవరం వాళ్ళు చెప్పాలా, వాళ్ళు చెప్పాలా. బా, అతి చిన్న వయసులో భలే డెవలప్ అయిందండి చర్చి. అతి చిన్న వయసులోనే భలే కష్టపడుతున్నారండి వాళ్ళు. అమ్మ తేజ గారు చేసే ఉపవాసమును బట్టి దేవుడు వారిని దీవిస్తున్నాడని జనులు సాక్ష్యం ఇవ్వాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబును బట్టి లాబానుకి ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు చెల్లెమ్మ, నువ్వు చేసే భక్తి నీ పిల్లలకు ఆశీర్వాదం తీసుకొస్తుందా? ప్రియ తమ్ముడు, నువ్వు చేసే భక్తి నీ పిల్లలకు, నీ భార్యకు ఆశీర్వాదం తీసుకొస్తుందా, లేదా శాపాన్ని తీసుకొస్తుందా? యోనాను బట్టే కదా తుఫాను. నిన్ను బట్టి తుఫాను వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? చేయరాని తప్పులు చేస్తూ కుటుంబం మీదికి, పిల్లల మీదికి తుఫానును తీసుకొస్తున్నావా, ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు
యేసయ్యలాగా నువ్వు మారిపోవాలా? యేసయ్యను బట్టి శిష్యులు దీవించబడ్డరు. యేసయ్యను బట్టి శిష్యులు దీవించబడ్డరు. యేసయ్యను బట్టి ప్రభావితమయ్యారు. యేసయ్యను చూసి మండారు. ఈరోజు నిన్ను చూసి నీ భార్య మండుతుందా? ఈరోజు నిన్ను చూసి నీ భర్త మండుతున్నాడా? నిన్ను చూసి నీ భర్త చల్లారిపోతున్నాడా? నీ భర్త నిన్ను చల్లార్చడానికి మండుతున్నటువంటి పొద మీదికి, నీ మీదికి బకెట్ వాటర్ తీసుకొని పోసినా ఇంకా బగబగ మండే పొదలాగా నువ్వు మారాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా మారిపోవాలంటే మోషే చూస్తున్నటువంటి ఆ మండుచున్న పొదవలే మారిపోవాలి. ఆమేన్. క్రైస్తవ జీవితం ఒక మండుచున్న పొదవలే మారిపోవాలి. ఆమేన్. మండుచున్న పొద, ఆ పొద వైపు చూద్దామంటే ఒక్కొక్కరికి వణుకులు పుట్టాలి. వణుకు, భయం పుట్టాలా? ఈరోజు నీలో అగ్ని మండును గాక. అగ్ని మండించు. హల్లెలూయా. నీలో అగ్ని మండును గాక. నువ్వు మండుతూ నీ పిల్లలను, నీ భర్తలను, నీ కుటుంబాన్ని మండించుదువు గాక. ఆమేన్. జగన్ బ్రదర్ మండుతూ శాలెం బ్రదర్ని మండించాలా? శాలెం బ్రదర్ మండుతూ చిరంజీవి బ్రదర్ని మండించాలా? రమేష్ బ్రదర్ని మండించాలా? ఒక 10 మంది మాట్లాడుకుంటున్నారంటే వారిలో ఒక మంట మండాల. గట్టిగా చప్పట్లు కూడా కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం రిలీజ్ అవుతుండగానే ఒక తెలియని పవర్ మిమ్మల్ని ఆవరించబోతా ఉంది. ఆమేన్. కొట్టాల చప్పట్లు. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. కొట్టాల చప్పట్లు కొట్టాలా? అయ్యా చప్పట్లు కొట్టాలి. కళ్ళు మూసుకో. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. చప్పట్లు కొట్టాలా? నీలో ఒక అగ్నిని మండించబోతున్నాడు దేవుడు. ఒక తెలియని అభిషేకం మీ మీదకి రిలీజ్ కాబోతా ఉంది. చప్పట్లు కొట్టాలి, కొట్టాలి చప్పట్లు. Thank you, Lord. అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే
కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే కాలిపోలేదుగా. అగ్నిగుండములో నీవు మోషేని దర్శించిన అగ్నిగుండము మోషేని దర్శించిన దేవుడు మోషేని నిన్ను దర్శిస్తున్నాడు ఈ రోజు. అగ్నిలో నుండే మోషేని దర్శించినావే, అగ్నిలో నుండే మోషేని దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, చప్పట్లు అగ్ని మండించు Yes, నాలో, Lord. అగ్ని మండించు, నాలో అగ్ని మండాలయ్యా, నాలో నాలో అగ్ని అగ్ని మండించు, మండాలయ్యా. అగ్ని మండించు, నీ కొరకు నాలో రోషము అగ్ని కలిగి మండించు. బ్రతికేమా? పరిశుద్ధ నీ కొరకు రోషము కలిగి బ్రతికే అగ్ని నాలో మండును గాక. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, మండించు, నాలో అగ్ని మండించు, మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా యాకోబులో మండే మంట, మోషేలో మండిన మంట, సమరయ స్త్రీలో మండిన మంట మనలో మండాలి. మంట మండే వారిలో సిగ్గుండదు, మంట మండే వారిలో సిగ్గుండదు, మంట మండే వారిలో భయం ఉండదు, మంట మండే వారిలో కృతజ్ఞత ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది. అగ్ని కాలుచుండేనే పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నువ్వు మోషేని దర్శించినావే, ఆ అగ్నిలో నుండే నీవు మోషేని దర్శించినావే. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున చప్పట్లు కొట్టాలా, గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాల, బిగ్గరగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్కరిలో అగ్ని మండును గాక. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చుందాం, ఇట్లనే మండుతా ఉండాలి మీరంతా. ఆమేన్. హల్లెలూయా. ఆది కాండము 18వ అధ్యాయం 26వ వచనం. హోలీ స్పిరిట్. ఆది కాండము 18వ అధ్యాయం 26వ వచనం.
యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడలా. ఎంతమంది కనపడ్డారు ఈ నీతిమంతులు? 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడలా కనబడ్డారు కాబట్టి వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను రక్షణ నేను ఇస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టండి రా చప్పట్లు. చెల్లెళ్ళు చప్పట్లు కొట్టాల. ఆమేన్. నీతిమంతులు ఆ పట్టణంలో కొంతమంది ఉన్నారు. నీతిమంతులు ఆ పట్టణంలో ఉండడం ద్వారా ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాడు. ఆమేన్. నీ కుటుంబము కాపాడబడాలంటే ఆ పట్టణంలో నీతిమంతులు ఉన్నట్టుగా, ఆ పట్టణాన్ని దేవుడు కాపాడినట్లుగా ఆమేన్. నా చెల్లి నువ్వు నీతిమంతురాలుగా మారిపోవాలి. ఆమేన్. ప్రియ తమ్ముడు, నువ్వు నీతిమంతుడుగా మారిపోవాలి. ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీరు నీతిమంతులుగా ఉంటే మీకు మీ పిల్లలకు రక్షణ, కాపుదల నా యేసే. ఆమేన్. మనలను బట్టి మన కుటుంబానికి రక్షణ, ఆమేన్. మనలను బట్టి మన పిల్లలకు రక్షణ. ఆమేన్. ఆమేన్. మనం చనిపోవచ్చు, అంతేనా చరణ్? అంతేనా మారవా? మనల్ని బట్టి ఎవరికి రక్షణ? కుటుంబానికి. ఎస్. కుటుంబ యజమాని నువ్వు. ఆదివారం మందిరంలో ఉండవలసిన నువ్వు ఏ కొత్త పేకాటనో, IPL బెట్టింగ్లోనో, ఇంకేదో గేమ్ ఉంటుంది, అది రమ్మి గిమ్మి టక్కా టిక్కీలు, అక్కడ ఉంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే. అన్న డబ్బులన్నీ సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్లోనే పెడుతున్నానన్న. నీతిమంతుల కుటుంబం రక్షింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ పట్టణములో నీతిమంతులు ఉండడం ద్వారా వారిని బట్టి అపాయము తప్పింది. చెల్లమ్మను కార్చే ప్రతి కన్నీటి పట్టు నీ పిల్లలకు రక్షణ. ఆమేన్. బ్రదర్, నువ్వు కార్చే ప్రతి కన్నీటి పట్టు నీ కుటుంబానికి రక్షణ. ఆమేన్. నేను ఈ విషయంలో చెప్పడంలో అతిశయోక్తి కాదు, కానీ జగన్ బ్రదర్ వాళ్ళ అమ్మ చచ్చిపోతుందని డాక్టర్స్ చెప్పారు, అందరు చెప్పారు. జగన్ బ్రదర్తో చెప్పారో లేదో నాకు తెలియదులే, కానీ నాకు చెప్పారు, అన్న జగన్కి చెప్పన్నా, జగన్కి చెప్పు, మా అమ్మ చచ్చిపోతుందని చెప్పు, ఆమె బతకదని చెప్పు, జగన్ అప్పుల పాలైపోతాడన్నా. ఎందుకు చూపిస్తారో చూపియకండి అని చెప్పు, అప్పుల పాలైపోతాడని చెప్పు. జగన్ బ్రదర్ నా దగ్గరికి వచ్చి, బ్రదర్ అమ్మ బతకాల, అమ్మ అనేక మంది ముందు సాక్ష్యం చెప్పాలా, ఆమేన్. అమ్మ వేల మంది ప్రజల ముందు సాక్ష్యం చెప్పాలా, యూట్యూబ్లో సాక్ష్యం చెప్పాలా, అమ్మ గొప్ప స్థితికి వెళ్ళాలా, అమ్మ బ్రతకాలా. మా బిల్లుడు తండలోనే ఎవ్వరూ క్యాన్సర్తో బ్రతకలేదు, కానీ మా అమ్మ బతకాలా. బిల్లుడు తండలో యేసుక్రీస్తు పవర్ ఏంటో చూపెట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. బిల్లుడు తండలో యేసుక్రీస్తు పవర్ ఏంటో చూపెట్టాలా. నన్ను బట్టి, నా తల్లిని బట్టి, నా ఊర్లో నా దేవుని శక్తి ఏంటో తెలియాలా అన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆపరేషన్ అయినా ఎన్ని రోజులైంది? 3 సంవత్సరాలు. అరే ఆ అమ్మ లేచి నిలబడుతుంది, వెళ్ళి జూమ్ కొట్టుపో. అమ్మ జగన్ బ్రదర్ వాళ్ళమ్మ లేచి నిల్చోండి. మైక్ ఉందా? ఇంకొకటి
దగ్గరికి వెళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళకి చూపెట్టు. ఈ కెమెరా కనపడాలా, ఆ కెమెరా కనపడాలా, లైవ్లో రెండు. ఆమెన్. లైవ్లో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బిడ్డకి క్యాన్సర్ ఎంటర్ అయి దాదాపుగా 5 years అయింది. 3 years క్రితమే చనిపోతుంది అన్నారు. మైక్ రావట్లేదా? అరే ఫిలిప్ కూర్చుంటా పరిగెత్తకుండా. ఏమన్నారు నిన్నందరూ? చచ్చిపోయిందా అని అన్నాడు. చచ్చిపోతుంది అన్నారు. చచ్చిపోతాడు అని అన్నారు. అందరు మంది అందరు నా కొడుకు, నా కోడలు, నా బిడ్డలు అంతే అంటే నా కొడుకు అన్నారు. నీ కొడుకు నా కొడుకు జగన్ ఏమన్నాడు? నేను బతికిచ్చినా నా అమ్మకి, నేను ఇంటికాడ తీసుకుపోను, నేను హాస్పిటల్ ఉంచుతా అన్నాడు. దేవుడు బ్రతికిస్తాడో? నా దేవుడు బతికిచ్చిన్నాడు. ఏ దేవుడు? ఏ దేవుడు? యేసయ్య. ఏ దేవుడు? యేసయ్య. నిన్ను బతికిచ్చింది ఎవరు? యేసయ్య బతికిచ్చినాడు. యేసయ్య బతికిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? యేసయ్య బతికిచ్చినాడు. నాకు యేసయ్య కోసం నేను బతికినా. ఆమేన్. చూడండి, లైవ్ లో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 3వ సంవత్సరం నాది. మొత్తం చాలా వృద్ధాప్యం ఆమె. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? చేను పనికి వెళ్తానవా? చేను పని చేస్తానా, మేకాలు మేస్తానా, పత్తి తీస్తానా, మిరపకాయలు కోస్తానా, జొన్నలు కోస్తానా, అంత పని చేస్తాను. మిరపకాయలు కర్రలు కాలి పెడతానా, అంత దగ్గర చేస్తాను, అంత పని చేస్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆ బిడ్డను బ్రతికించిన దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. ఒకసారి ఆమెన్ స్టేజ్ మీదకి తీసుకురండి. ఆమెన్. యేసయ్య నామంలో శక్తి. జగన్ బ్రదర్ మీరు కూడా రండి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఏమన్నారు తెలుసా? ఈమె బ్రతకదు అన్నారు. కానీ నేను ఇంకెవరు నాతో పాటు మనం హాస్పిటల్కి వెళ్ళింది ఎవరెవరు? చిరంజీవి, ఇంకా నాగార్జున్, పండు పెద్దోడా, పెద్ద పండు, ఇంకా ఇంకెవరు పండు, మేమంతా ఏలియా బ్రదరు, హరిలాల్ బ్రదరు అందరం అర్ధరాత్రుల వరకు ఆపరేషన్ జరుగుతుంటే వీళ్ళందరూ వెళ్ళి చూస్తున్నారు. నేను తట్టుకోలేను, నేను చూడలేను అని చెప్పి నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నా. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఆమెన్. ఈ బిడ్డను దేవుడు బ్రతికించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరు ఏమన్నారు బ్రదర్? ఏమన్నారు? అమ్మ గురించి ఏమన్నారు? అందరికీ ప్రైజ్ లార్డ్. ఎక్కువ తగ్గి అందరైతే విశ్వాసులు కూడా ఎందుకు స్తోత్రం ప్రభు. బయట వాళ్ళు చెప్పడము వేరే వంత అయితే, విశ్వాసులు కూడా నాతో చెప్పిన మాట ఏంటంటే, జగన్ ఎలాగో బ్రతకడానికి అవకాశం లేదు, చనిపోతుంది. క్యాన్సర్ పేషెంట్ మొన్ననే రీసెంట్గా పక్క ఊర్లో ఆమె చనిపోయింది, ఇంకో ఊర్లో ఇంకో అబ్బాయి చనిపోయిండు, మళ్ళీ దాంట్లో ఓల్డ్ ఏజ్
పెద్ద మనిషి, మరి దాంట్లో 4th స్టేజ్ అడ్వాన్స్డ్. డాక్టర్ కూడా చెప్పిండు కదా ఎలాగో బ్రతకదు అని. మళ్ళీ ఎందుకు అనవసరమైన డబ్బులు ఖర్చు పెడుతున్నామని చాలామంది అన్నారు. కానీ చాలా దుఃఖపడ్డా. కానీ నేను ఒకటే విశ్వసించాను, నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. ఎందుకంటే నమ్మదగినవాడు, ఎందుకంటే అది హేళన చేసే దేవుడు కాబట్టి నేను ఒకటే ఆశపడ్డా, ప్రభువా సమస్తమును వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నానయ్యా. నాకు ఒకటే ఆశ. అప్పుడే నాకు మ్యారేజ్ అయింది. 15 days తర్వాత సడన్గా అమ్మకు క్యాన్సర్ అని తెలియని తర్వాత నేను బాగా షాక్లో వెళ్ళిపోయాను. దేవుడిని నమ్మి అప్పుడే ఒక 1.5 year 2 years అవుతుంది. చాలా బాధపడ్డా. దేవుళ్ళు నమ్మిన తర్వాత ఇదేంటి శ్రమ వచ్చిందని. అప్పటికే మ్యారేజ్ అయిపోయి ఒక 20 daysలోనే ఆ వార్త విన్న తర్వాత చాలా డిప్రెషన్లో వెళ్ళి చాలా భయపడ్డా, చాలా బాధపడ్డా. ఎందుకంటే దేవుని దగ్గర లాస్ట్గా నేను ఒకటే కోరుకున్నాను, మన ఆత్మీయ తండ్రిని సంఘ బిడ్డలు అందరూ చాలామందిని ప్రార్థన విన్నపములు కోరిన తర్వాత నా నిమిత్తము మన సంఘములు చాలామంది ప్రార్థన చేశారు. ఆత్మీయ తండ్రి కూడా వారు కూడా భారం కలిగి ప్రార్థన చేసిండ్రు. కానీ నేను ఒకటే అడిగా దేవుణ్ణి, యేసయ్యా నేను ఆశపడుతున్నానయ్యా, నాకు మ్యారేజ్ అయింది కదా, కొడుకో కుమార్తె ఏదో ఒకటి పుట్టిన తర్వాత వాళ్ళను చూసిన తర్వాత అయినా చనిపోయినా కొద్దిగైనా సంతోషిస్తున్నా. కానీ ప్రభువా నాకు ఇప్పుడు ఒక అమ్మకు ఒక ఆశ ఉన్నది, నాకు ఏదో ఒకటి చూడాలని. కానీ ఒక ఆశను, ఆ కోరికను మాత్రం తీర్చు ప్రభువా అని నిజంగా నేను బాగా కన్నీరుతో ప్రేయర్ చేసుకున్నా. అలాగే ఇంకోటి, నాకు ఒక లోటు ఉన్నది. అప్పటికి అమ్మ చర్చికి రావట్లేదు, బాప్తిసం తీసుకోలే. కానీ ఆశ ఏంటంటే, చిన్నప్పుడు తండ్రిని కోల్పోయాను కదా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా తల్లైన బాప్తిసం తీసుకుంటే సరే ఏదో ఒకటి దేవుడు ఎవరికొక సమయం ఇస్తే ఆ సమయానికి వెళ్ళాల్సిందే. కానీ ఒక నిరీక్షణ, రాబో కాలంలో ఎప్పుడైనా దేవునిలో తల్లితో కలిసి ఉండాలంటే తల్లి బాప్తిసం తీసుకోవాలా. కానీ ఆ సమయం బాప్తిసం తీసుకోవడానికి కూడా అనుకూలంగా లేదు. ఎందుకంటే డాక్టర్ కూడా నిజంగా చెప్పిండ్రు, ఈమె మే 26వ తారీఖు డెడ్ లైను అని. మే 7వ తారీఖు నాకు డాక్టర్ కూడా చెప్పింది అదే విషయం. 7వ తారీఖు మహా అయితే 25వ తారీఖు దాకా బ్రతుకోగలుగుతుంది జగన్, ఇక దాని తర్వాత కష్టం, ఏదైనా పెట్టేసి అన్నాడు. కానీ అప్పుడు బాగా హాస్పిటల్లోనే అక్కడే ఒక 30 రోజులు ఉంటూ 2019లోనే ఫస్ట్ క్యాన్సర్ అని కన్ఫామ్ అయింది. 2021లో సర్జరీ జరిగింది. కానీ రోజు దుఃఖపడ్డ హాస్పిటల్లో, రోజు ఒక ఛాంబర్లో, ఒక గదిలో రోజు కన్నీరు కారుస్తాను. యేసయ్యా నాకేం కాదు ప్రభువా, నాకు ఆశ ఒకటి లేదు, కానీ అమ్మ ఒక కొడుకును కూతురును చూడాలి, అలాగే మీలో బాప్తిసం తీసుకోవాలి ప్రభువా. ఒకవేళ మీ చిత్తం అయితే ఈ అవకాశం, ఈ 2 అవకాశం ఇవ్వు ప్రభువా. ఒకవేళ జరిగితే జీవితాంత కాలం నా హృదయంలో ఒక లోటు మిగిలిపోతుంది ప్రభా. ఎవరిని మీ గురించి నేను చెప్పాలన్నా కూడా తల్లిని నేను పోకపోయానని ఒక లోటు ఉండిపోతుందని బాగా కన్నీరుతో ప్రేయర్ చేశాను. దేవుడు నిజంగా ప్రార్థన ఆలకించిండు. అద్భుత రీతిలో అమ్మకు 4th స్టేజ్ అడ్వాన్స్డ్, ఫస్ట్ సర్జరీ బయాస్పీ టెస్ట్లో, దాని తర్వాత 2వసారి సర్జరీ జరిగిన తర్వాత ఆ పెద్ద పేగును మరలా చిన్న పీస్ కట్ చేసి మరలా బయాస్పీకి తీసుకెళ్ళి చేస్తే అసలు ఈ వ్యక్తికిను క్యాన్సర్కి సంబంధం, ఆ వ్యక్తికి క్యాన్సర్కి సంబంధం లేదు. అంతకుముందు 4th స్టేజ్ అడ్వాన్స్ ఉన్నది కదా, ఇప్పుడు నార్మల్ ఎలా వచ్చిందని ఆ డయాగ్నోస్టిక్ ఇన్ఛార్జ్ కూడా ఆ మాట చెప్పడం. రిపోర్ట్స్ మొత్తం తారుమారు అయిపోయినాయి. అసలు క్యాన్సర్కును తల్లికు ఎటువంటి సంబంధం లేదు. డాక్టర్లు అవాకయ్యిండు. జగన్ ఏం చేసినా తల్లిని అయితే రప్పించుకున్నావు అంటే నాలో ఒక ఆశ ఉన్నది, ఎప్పుడు దేవుని గురించి చెప్పాలని ఆ డాక్టర్తో కొంచెం మాట చెప్పా. రిపోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఉంది, లేకపోతే దానికి మన రిలీఫ్ ఫండ్కి పెట్టినావా? రిలీఫ్ ఫండ్ పెట్టాను, రిపోర్ట్స్ ఉంది. రిపోర్ట్స్ ఉన్నాయి కదా, రిపోర్ట్లు స్కాన్ మీద, అంటే రిపోర్ట్లు స్కాన్ చేసి లైవ్లో వదులుతాము చూడండి. దేవుడి శక్తి ఎంత మంతుడో. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నిన్ను బతికిచ్చింది ఎవరు? యేసయ్య బతికిచ్చినాడు. బాప్తీసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకున్నా. నేను వద్దు, బాప్తిసం వద్దు, నేనే ఇక్కడ నా బిడ్డ దగ్గర అక్కడ ఇక్కడ తింటాను, మాసం తింటా, ఇది తింటా, నాకు వద్దు నాయనా, ఎందుకు ఇప్పుడు చచ్చిపోతాం కదా, దగ్గర వచ్చింది ఇప్పుడు నేను రాను, నేను పోను అని అంటే, అమ్మ ఇక నాకేం కావాలి, నాకు కొడుకు కావాలి, నేను కొడుకు చూస్తా.
నా ముందు కొడుకు పుట్టాలి అని అన్న అయితే సరే అమ్మా కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టిన ఇంకో కొడుకు పుట్టినాడు. ఇద్దరు కొడుకులు. కొడుకు పుట్టినాడు. ఇద్దరు కొడుకు అప్పుడు బాప్తిసం తీసుకున్నావు గట్టిగా. వాళ్ళ పేర్లేంటి? ఇద్దరు కొడుకుల పేర్లు దాని పేరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? పేదోడి దగ్గర ఏమో వెస్లీ, ఏసలి, జాన్ ఏసలి. జాన్ వెస్లీ పెద్దోడి పేరు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి. ఆమెన్. నిజంగా దేవుడు చూడండి ఎంత ఎంత క్షేమాన్ని కలగజేసిందో. సరే గట్టిగా చప్పట్లు కొడదామా? సమస్తమైన మహిమ ఘనత యేసుకే కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడాలా? గట్టిగా చప్పట్లు కొడాలా? హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికించే దేవుడు మన దేవుడు. ఆమెన్. జీవమున్న దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమన్నదంటూ ఏది లేదు. దేవుడు బ్రతికించినప్పుడు సాక్ష్యం చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మనలను బట్టి ప్రభావితం కావాలి ప్రజలు. ఆమేన్. నిన్ను బట్టి ప్రభావితం కావాలి. నిన్ను బట్టి నీ పిల్లలు ప్రభావితం కావాలి. ఆమేన్. హల్లెలూయా. 2 సమూయేలు 21వ అధ్యాయం 1వ వచనం, చివరి మాట. 2 సమూయేలు 21వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు దావీదు కాలమున 3 సంవత్సరములు కరువు కలగగా దావీదు, స్క్రీన్ మీద వచ్చింది వాక్యం, యెహోవాకు మనవి చేసెను. అందుకు దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? సౌలు హతము చేశాను గనక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఈ కరువు కలిగిందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎవరిని బట్టి కరువు కలిగింది? గిబియోనీయులను సౌలును బట్టి. సౌలు హంతకుడు. సౌలును బట్టి కరువు వచ్చింది. ఈరోజు సౌలును బట్టి ఏ విధంగా అయితే కరువు వచ్చిందో, ఈరోజు నీ కుటుంబంలో కరువు రావడానికి నీ భర్త కారణమా? నీ భార్య కారణమా? నీ కుటుంబంలో కరువుకి కారణమేంటి? ఆలోచించండి. నీ కుటుంబంలో కరువుకి కారణమేంటి? ఒక్కసారి ఆలోచించండి. నిన్ను బట్టి కరువు వస్తుంది. నిన్ను బట్టి తుఫాన్ వస్తుంది. నిన్ను బట్టి ఆశీర్వాదం కూడా వస్తుంది. కరువు తెచ్చుకుంటావా? ఆశీర్వాదం తెచ్చుకుంటావా? నిన్ను బట్టి నీ పిల్లల జీవితం పతనం చేస్తావా? నిన్ను బట్టి నీ పిల్లల జీవితం కరువులోకి నెడతావా? పిల్లలు పెద్ద అయిన తర్వాత ఛీ, మా నాన్న చేయబట్టేరా ఈ స్థితి, నాకు మా నాన్న చేయబట్టే నాకు ఈ దీన స్థితి, మా అమ్మ చేయబట్టే నాకు ఈ స్థితి, మా అమ్మ చేయబట్టే నాకు ఈ కరువు, మా నాన్న చేయబట్టే నాకు ఈ బ్రతుకు అని వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు మిమ్మల్ని ఆ మాటలు అనకముందే తీర్మానం తీసుకోండి. మిమ్మును బట్టి మీ పిల్లలకు ఆశీర్వాదం రావాలా? మిమ్మును బట్టి మీకు కరువు రావాలా? డిసైడ్ చేసుకోండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు ఆశీర్వాదం రావాలా? నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలా? ఒకసారి డిసైడ్ చేసుకొని లేచి నిలబడండి. అయ్యా, నన్ను లేవనెత్తండి, నన్ను లేవనెత్తండి.
అందరం లేచినప్పుడే అయ్యా నన్ను బట్టి నా పిల్లలకు శాపం రావద్దయ్యా, నన్ను బట్టి నా పిల్లలకు కరువు రావద్దు, నన్ను బట్టి నా కుటుంబం మీదకి తుఫాను రావద్దు, నన్ను బట్టి నా కుటుంబం మీదకి ఆశీర్వాదం వచ్చును గాక, ఆశీర్వాదం వచ్చును గాక. కొట్టాల గట్టిగా చప్పట్లో, ఆశీర్వాదం వచ్చును గాక, ఆశీర్వాదం వచ్చును గాక, ఆశీర్వాదం వచ్చును గాక, ఆశీర్వాదం వచ్చును గాక, ఆశీర్వాదం వచ్చును గాక. అయ్యా స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, కన్నీరు కారుస్తూ. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఆమేన్. ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కన్నీరు కారుస్తూ. కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోమయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. బాధలు నన్ను చుట్టుముట్టినను, నా హృదయం నాలో కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో, నా గుండె నాలో నీరైపోగా, బాధలు నన్ను చుట్టుముట్టినను, నా హృదయం నాలో కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో, నా గుండె నాలో నీరైపోగా, నిరాశలలో దర్శించితివి, ఆదరించితివి. ప్రతి ఒక్కరము చప్పట్లు కొడదు, కన్నీరు కారుస్తూ, కన్నీరు కారుస్తూ యేసయ్యా కృపను పంచితివి. ఎరిగి ఉన్నానయ్యా, నీకేదీయ సాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. యేసయ్యా మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానమును కన్నీరు కారుస్తూ. అవునయ్యా, దాచి ఉంచే దేవుడవయ్యా. మారని వాగ్దానమును మా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా.
యేసయ్యా. నా హృదయం నాలో కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో థ్యాంక్ యూ లార్డ్. నా గుండె నాలో నీరైపోగా, నిరాశలలో దర్శించితివి, ఆదరించితివి. మిక్కుట ప్రేమ చూపితివి, నీ కృపను పంచితివి. ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. ప్రార్థన చేద్దాం అందరము కలిసి. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా దర్శించి ఉన్నారు. ఆయన మనందరితో మాట్లాడి ఉన్నారు కదా. ఈ సమయంలో మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇదిగో సమరయ స్త్రీ ఏ విధంగా అయితే సాక్షిగా నిలబడిందో, తన సాక్ష్యము ద్వారా అనేకులు విశ్వాసము పొందినట్లుగా మన జీవితాల్లో మనము కూడా సాక్షిగా నిలబడదామండి. అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు కదా. ఈ రోజున అన్యజనుల ఎదుట నీవు నీ కుటుంబం సాక్షిగా నిలబడినప్పుడే దేవునికి మహిమ, దేవునికి ఘనత. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవా, అలాంటి వారిగా మమ్మల్ని నింపండి ప్రభా. యోనాని బట్టి తుఫాను రేగినట్టుగా అయా మమ్మల్ని బట్టి ప్రభా ఏ అలజడి కలగకూడదు స్వామి అని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం. ఒకవేళ కుటుంబంలో అలజడిగా మారిపోయావేమో, నీ భర్తకు అలజడిగా మారిపోయావేమో, తుఫాను రేగినట్లుగా నీవుంటున్న పద్ధతులు, నీవుంటున్న విధానాన్ని బట్టి అవమానాన్ని తీసుకొస్తున్నావా? ప్రార్థన చేద్దాం. తండ్రి మహోన్నతుడా, ఓ అద్భుతమైన దేవా, ఓ మాకు చాలిన తండ్రి, మీకే స్తోత్రమయ్యా. ఏ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి నీ సేవకుడిని నిలబెట్టుకొని నీ సేవకుడి ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ దర్శించినందుకు స్తోత్రమయ్యా. నీ మాటలు ఎంత విలువైన మాటలు, ఎంత గొప్ప మాటలు స్వామి. నీ మాటలు పట్టుకొని అయ్యా, మీ మాటలు పట్టుకొని మేము బ్రతుకుదుము గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఈ రోజున ప్రభా ఇదిగోండి మమ్మల్ని బట్టి మీ నామము కనపరచబడాలయ్యా, మమ్మల్ని బట్టి మీ నామము స్తుతించబడాలయ్యా, మమ్మల్ని బట్టి నీ సంతోషింపబడాలి స్వామి. ప్రభా ఇదిగోండి సహాయము చేయండి అయ్యా. ప్రభా ఇదిగోండి ఎన్నో మేలు చేసి ఉన్నారు, ఎన్నో కార్యాలు మాడల చేసి ఉన్నారు. అయినప్పటికీ ప్రభా సాక్షిగా నిలబడలేని ప్రభా వారిమిగా ఉంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభా. ప్రభా మమ్మల్ని క్షమించండి. నీ మాటను వినకుండా అయ్యా, మీకు లోపడకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అయ్యా ఇదిగోండి ప్రభా యోనా తన జీవితంలో మీ మాటను వినకుండా ప్రభా ఏ రీతికైతే తన సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నాడో, మా జీవితాల్లో కూడా సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు అయ్యా మీ మాటల్ని విడిచిపెట్టి బ్రతుకుతూ ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించండి స్వామి. ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు అయ్యా ఇదిగోండి దర్శించి ఉన్నారు. అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్న వారిమిగా ఉంటున్నాం ప్రభా. యోనా తన జీవితంలో అయ్యా ఇదిగోండి తనను బట్టే ప్రభా ఇదిగోండి తుఫాను రేగినట్లుగా ప్రభ సముద్రములో అయ్యా ప్రభా మా జీవితంలో మా వలనే మా కుటుంబంలో అలజడి మా ప్రభ రగులుతూ ఉందయ్యా. అలజడి తుఫానుతో మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అయ్యా. ప్రభా ఇదిగోండి మా సొంత ఆలోచనలతో మేము వెళ్ళకుండా ప్రభా ఇదిగోండి మీ చిత్త ప్రకారానికి మా జీవితము సమర్పించే వారిగా మీ ముందుము గాక స్వామి. సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి ప్రభా. నీ మాటను వినే వారిగా మీ ముందుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా ఇదిగోండి ఏ రీతిగా ఉండాలో మాకు నేర్పించావు స్వామి. సమరయ స్త్రీ అయ్యా సాక్ష్యం ఇస్తుంది కదా అనేకుల మధ్యలో.
అయా తన సాక్ష్యము ద్వారా అయా అనేకుల విశ్వాసము పొందుకున్నారయ్యా. మేము కూడా సాక్షులుగా నిలబడుతుము కాక, సాక్షికరమైన జీవితాలతో మీ నామాన్ని మహిమపరచుదుము కాక, నమ్మకమైన క్రైస్తవులుగా నా దేవుడు నమ్మదగిన దేవుడు అని అనేకులకు ప్రచురించుదుము కాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించబడాలి, మా ద్వారా అనేకులలో మార్పు కలగాలి. మా ప్రభా మా ద్వారా ప్రభా అనేకులు నీ నామాన్ని కనపరచాలయ్యా, అనేకులు నడిపించాలి, అనేకులలో ఒక నూతనమైన ఉద్యమం రగలాలి ప్రభా. అలాంటి వారిగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. మీకు విరోధముగా మేమేమి చేయకూడదు అయ్యా, మీకు విరోధముగా మేమేం మాట్లాడకూడదు అయ్యా. మీకు విరోధమైన వాటిలలో మేము దూరముగా మీ ముందుముగా కానీ మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయము చేయండి యేసు, సహాయము చేయండి. ఇంతవరకు ప్రభా ఏ విషయాల్లో అయ్యా పొరపాట్లు చేసిన ఆ విషయాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగోండి మేము మా జీవితాలు అయ్యా గొప్పవిగా ఉండాలంటే అయ్యా ఇదిగోండి మా ప్రభా మా బిడ్డలు దీవించబడాలంటే అయ్యా, భార్య దీవించబడాలంటే, భర్త దీవించబడాలంటే అయ్యా ఇదిగోండి మేమందరమని మాట వినే వారిమిగా ఉండ కృప చూపించండి. ప్రార్థనతో అయ్యా, ప్రార్థన జీవితంతో అయ్యా ఉంటున్న విధానాన్ని బట్టి ప్రభ నీ నామాన్ని మేము ఘనపరచుదుము గాక. ప్రభ మేముంటున్న విధానాన్ని బట్టి అయ్యా మా కుటుంబానికి క్షేమము కలుగును గాక, రక్షణ కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా ఇదిగోండి సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి, కృప చూపించండి. నీతి మంతులుగా మేము ఉన్నప్పుడు అయ్యా మా కుటుంబాలు దీవించబడతాయని మాట్లాడి ఉన్నావు కదా అయ్యా. చెడ్డ మార్గాలన్నిటిని విడిచి నీతిమంతులుగా మేము మారిపోవుదుము గాక, నీతిగా మేము బ్రతుకుదుము గాక అయ్యా. నీతి కొరకు మేము పరిగెడుదుము గాక అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోండి ప్రభా నీతిమంతుల వలన అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి వారు నువ్వు కాయుచున్నావు అన్నట్లుగా ప్రభా ఇదిగోండి మా నీతిని బట్టి మా కుటుంబానికి క్షేమము కలుగును గాక, మా కుటుంబానికి క్షేమము కలుగును గాక, మా బిడ్డలు దీవించబడదురు గాక అయ్యా. మేము గొప్పవారు మవుదుము గాక అని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి అయ్యా. మీ మాటల ప్రకారం మా జీవితాలను ఉంచమని మా అందరి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం స్వామి. సహాయం చేయండి. సంఘాన్ని అయా మీ చేతులకు అప్పగిస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి జీవితాల్లో మార్పును మీరు తీసుకొని రండి. ప్రతి ఒక్కరి వారి జీవితాలను మీ చేతులకు అప్పగించే వారిగా ఉందురుగాక, సాక్షిగా నిలబడుదురుగాక, సాక్షిగా అనేకులను మీ వైపు త్రిప్పుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ ప్రభా ఇదిగోండి ప్రార్థనలో వాక్యములో అనేకులు నడిపించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రభ సేవకుని లాగానే మీరు వాడుకోండి. ఇంకను గొప్పగా అనేకమైన విషయాలను సేవకుడికి మీరు బయలుపరిచి సంఘానికి ఏ ఆత్మీయ ఆహారము కావాలో అది నీ కుమారుడికి అయా ఇదిగోండి అనుగ్రహించమని వేడుకున్నాం. సహాయం చేయండి, అద్భుతం జరిగించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.